సో హలో గైస్, నేనైతే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకైతే వచ్చేసిన. కాన్సెప్ట్ ఏం లేదు, సింపుల్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏం లేదు. బెండకాయని వాటర్లో పెడితే ఏమవుతుంది, సింపుల్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ నేను ఇప్పుడైతే చేయబోతున్నా. ఇది ఒక 7 days వరకు వాటర్లో అయితే నేనైతే ఉంచబోతున్నా. సాయిల్లో ఉంచుతా, వాటర్లో ఉంచుతా, ఈ గ్లాస్లో పెట్టి ప్రిజర్వ్ చేస్తా 7 days తర్వాత. దాని తర్వాత 7 days తర్వాత ఏమవుతుందో నేను మీకు ఫోటేజ్లో చూపిస్తాను గాయస్. ఇప్పుడైతే నేను ఒక బెండకాయని అయితే తీసుకుంటున్నా. ఓ షిట్. ఓకే, గ్లాస్లో పెట్టి సాయిల్ అయితే మధ్యలో వేయాల్సిందే. తాపితో వేస్తే పని అయ్యేటట్లేదు. ఆఫ్టర్ 7 days తర్వాత ఇది ఎలా డీకంపోజ్ అవుతుందో మొత్తం నేను వీడియో చేసి పెడతాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి గాయస్. సో గాయస్, ఇప్పుడైతే నేను ఇది శాండ్లో వేయబోతున్నాను, చూడండి. సగమే నిండింది అన్న. సో గాయస్, ఇప్పుడైతే నేను వాటర్లో పోయబోతున్నా. ఇది బెండకాయ అనేది ప్రిజర్వ్ చేస్తున్నా ఒక 7 days దాకా. చల్లో, ఇది చూస్తున్నారు కదా గాయస్, ఇదైతే ఫ్లోట్ అవుతుంది, పైకి అయితే తేలుతుంది. ఇగో పైకి అయితే తేలుతుంది. ఒక 7 days వరకు అయితే ఉంచుతా మ్యాక్సిమం. ఇది డీకంపోజ్ ఎలా అవుతుందో నేనైతే మీకు 7 days తర్వాత ఒక లాంగ్ వీడియోలో నేను మీకు చూపిస్తాను గాయస్. సో ఇప్పుడు వచ్చేసి నేను వాటిని సిజర్తో కట్ చేసి వాటి పైన పేపర్ అయితే పేస్ట్ చేస్తున్నాను గాయస్, ప్లాస్టిక్ది. నా ఈ కాన్సెప్ట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఈ వీడియోని మీరు లైక్ చేయండి గాయస్. అలాగే నా కాన్సెప్ట్ ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి గాయస్. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి నేను వాటర్ పైన అయితే ఆ పేపర్ పెట్టి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను గాయస్, డస్ట్ పడకుండా ప్రొటెక్షన్ కోసం. దిస్ వీడియో ఓన్లీ ఫర్ ది ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. వాచ్ ఇట్ అండ్ లీవ్ ఇట్, డోంట్ ట్రై ఇట్ హోమ్. సో గాయస్, దట్స్ ఇట్. ఆఫ్టర్ 7 days తర్వాత మీరు ఏమైందో చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి గాయస్. బాయ్.